ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. ఈ జాగ్రత్త, ఈ స్వప్నము, ఈ జగత్తు సృష్టి ప్రారంభమునందు ఉన్నటువంటి స్వప్నములాగానే విజృంభిస్తూ ఉన్నది. అది వాస్తవానికి చైతన్యం యొక్క నిర్మల ప్రకాశమాత్ర స్వరూపమే అగుతుంది. కానీ మరి ఒక రూపము అనేటువంటిది దానికైతే తగదు కదా. ఈ జగత్తు బ్రహ్మరూపంగానే కనబడుతూ ఉన్నది. ఇంకా కూడా ఇది పూర్వము కనబడకుండా ఇప్పుడు నూతనంగా కనిపిస్తూ ఉన్నది కానే కాదు. అది గతంలోనూ ఉన్నది, మధ్యలోనూ ఉన్నది, రాబోయే కాలంలో కూడా ఉంటూ ఉంటుంది. అంటే అనాది ప్రకాశ రూపమైనటువంటి, ఆది అంతము లేనటువంటి, అనాది నుండి కూడా కనబడే ఈ రూపంలో ఉన్నటువంటిది బ్రహ్మముతోటి ఐక్యాన్ని పొంది ఉండడం చేత అది ఈ జగత్తు కూడా అనాది నుండే, బ్రహ్మము అనాది ఎలా అయిందో ఈ జగత్తు కూడా ఆది అంతము లేనటువంటి అనాది అయినటువంటి బ్రహ్మమే అనేటువంటి అర్థమే మనకి స్ఫుటంగా ఉన్నది కదా అని చెబుతూ ఆ పరమాత్మయే కారణమని, కార్యమని కూడా చెప్పబడింది. ఎలాగంటే ఆ సామాన్య రూపమైనటువంటి కారణమే విశేష రూపమైనటువంటి కార్యమవుతూ ఉన్నది. ఈ కార్య సంస్కారాల యొక్క ఆధారభూతమైన బీజరూపమైన, ఆధారభూతమగు బీజరూపమైన కారణము సమగ్రమైనటువంటి రీతిలో, అంటే చక్కగా కార్యాన్ని ఆచరించడం వలన దానినే కదా సంస్కారము అని చెప్పబడుతూ ఉన్నది. ఇటువంటి వ్యుత్పత్తి యొక్క అర్థము చేత ఈ ఆత్మయే సంస్కారము అని కూడా చెప్పబడింది. ఇంకా కూడా కార్యాలకు అనుకూలమైనటువంటి యత్నము అనే అర్థము కలిగినటువంటి కృతి రూపమైన సంస్కారము కూడా ఈ ఆత్మయే అని కదా చెప్పబడుతూ ఉన్నది. అనగా స్వప్నాదుల యందు జాగ్రద్ద్రష్ట పదార్థాలకు కూడా, అంటే జాగ్రత్తలోను స్వప్నాలయందు కూడా మనకు కనబడేటువంటి పదార్థాలకు విలక్షణమైనటువంటి ఏ పదార్థాలు కూడా జాగ్రత్త పదార్థాల దృష్టాంతాల చందంలాగానే, అంటే ఆ దృష్టాంతాలలాగానే కనబడుతూ ఉన్నవో అవే కదా సూక్ష్మమైనటువంటి రూపాలు. అలా సూక్ష్మమై ఉన్నటువంటి రూపాలే అవడము చేత సంస్కారము, వాసన మొదలైనటువంటివి పేర్ల చేత చెప్పబడుచూ ఉన్నవే. కానీ సంస్కారము అనే పేరు కలిగినటువంటి మరి ఒక బాహ్య పదార్థము ఇంకేదైనా సరే చిత్తమునందు ప్రవేశించి ఉన్నదా అంటే లేదు. వస్తు దృష్టం న దృష్టంచ సత్యస్తే చేతనేవఖే స్వభావాద్భాతి ఖాత్మాపి దృష్టవచ్చాతి జృంభతే. ఆ సంస్కారము అనే వస్తువు స్వప్నమునందు చూడబడినది అయి జాగ్రత్తనందు చూడబడక ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తనందు అది లేదు అని మనం తలంచకూడదు కదా. ఎలాగంటే చిత్తాకాశమున అదే చైతన్యములాగానే సదా ఎల్లకాలము కూడా కనబడుతూనే ఉన్నది. అది చిదాకాశ రూపమైనటువంటి ఆత్మసాక్షి స్వభావము చేత స్వప్నమందు కూడా కనబడుతూ ఉన్నది. ఇంకా కూడా ఈ జాగ్రద్ద్రష్ట పదార్థాలలాగానే మిగుల విస్తరించి విస్తారమై ఉన్నదానిలాగానే ఉన్నది అని చెబుతూ వేదాంతార్థాత్మకం పూర్వ సర్గభావం ప్రవర్తతే తతో వేద్య వ్యవస్థాజ్ఞై క్రియతే స్వార్థ సిద్ధయే. అంటే సాధన చతుష్టయ సంపత్తి
తో కూడుకొని మొదలైనటువంటి శ్రవణము మననము నిధిధ్యాసనముల చేత నిశ్చయించబడేటువంటి రెండవది లేనిది అయిన ఏకరసమాత్రమైన అద్వితీయమైన సాక్షిరూప బ్రహ్మము అనేటువంటి ఈ వేదాంత అర్థరూపమైనటువంటి ఆ ఆత్మయే కదా సత్యమైనటువంటిది. అదే పూర్వంలోనే ప్రసిద్ధమైనటువంటి ద్వైత సృష్టి యొక్క, అంటే అనేక సృష్టి రెండు అనేటువంటిది ప్రకృతి పురుషుడు అనబడేటువంటి ద్వైత సృష్టి యొక్క బాధక రూపమే అగుచు యథారీతి స్థితి కలిగి ఉన్న తన యొక్క ఆత్మస్వభావంలోనే ప్రవర్తిస్తూ ఉన్నది. ఇటువంటి ఆ బ్రహ్మ స్వభావాన్ని నిశ్చయించి ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటి తత్వజ్ఞులు శిష్యులందును పరమ పురుషార్థము యొక్క సిద్ధి కోసము పూర్వము మరి పుట్టనే అటువంటి ఆత్మయే జగత్తు సంసారము అని, తర్వాత సమగ్రమైన విచారణ చేత ఎరుగబడిన ఆ ఆత్మయే రెండవది లేనిది అయినటువంటి బ్రహ్మము మోక్షము అనే ఈ ప్రకారమైనటువంటి వ్యవస్థను శాస్త్రాలయందు గావించారు. అయితే ఈ అద్వితీయ సాక్షిరూప బ్రహ్మము అనేటువంటిది వేదాంత అర్థరూపమైనటువంటి ఆ ఆత్మయే అని, అదే సత్యమైనది అని కదా చెప్పడం. అయితే అసలు అది దేని ద్వారా నిశ్చయించబడుతుంది అంటే సాధన చతుష్టయ సంపదతో కూడినటువంటి శ్రవణాదులు. సాధన చతుష్టయ సంపత్తి అంటే 4 రకాలైనటువంటి సంపదలు కలిగి ఉన్నప్పుడే ఆ అమూల్యమైనటువంటి సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వాన్ని మనం పొందగలుగుతాము. ఆ విధంగా మరి అసలు పరబ్రహ్మతత్వము అనేటువంటిది సర్వవ్యాపకమైనది అంటే ఎక్కడ ఉన్నది, ఎలా అయి ఉన్నది అంటే దానికి కొన్ని మార్గాలున్నవి. అవే సాధన చతుష్టయ సంపదలు అంటే దానిని గమనించగలిగినటువంటి సమగ్రమైన సునిశితమైనటువంటి భక్తి వినయాలతో కూడినటువంటి స్థితి నీకు ఉన్నప్పుడు మరి నీవు ఆ అద్వైత స్వరూపమైనటువంటి అద్వితీయ స్వరూపమైన సాక్షి రూప పరబ్రహ్మాన్ని నీవు పొందగలుగుతావు. మరి ఆ మార్గాలేంటి? ఆ యొక్క విషయాన్ని తెలుసుకోవాలి అంటే 4 రకాలైనటువంటి సాధనలు తప్పనిసరిగా ఉండవలసిందే. అవే సాధన చతుష్టయ సంపద. ఎటువంటివి? 4 రకాలైనటువంటి సంపదలతో కూడినటువంటి సాధనలు. సాధనము అంటే సార వస్తువుని పొందడానికి సమకూర్చుకునేటువంటి ధనము జ్ఞానధనము. మామూలుగా ఐహికమైనటువంటి సుఖాలను పొందడానికి ప్రాపంచిక సంబంధమైనటువంటి సంపాదన ఈ యొక్క ధనం ధాన్యం అనేటువంటిది సరిపోతుంది. కానీ సాధకుడు అన్నప్పుడు ఈ సాధన చేసేటువంటి వాడు సార వస్తువైన సత్యాన్ని పొందడం కోసం జ్ఞానధనాన్ని సమకూర్చుకోవడం. అటువంటి జ్ఞానధనాలు సమకూర్చుకునేటువంటి వానికి 4 రకాలైనటువంటి సంపదలు అంటే వాడు ఆ సంపదని పొంది ఉండాలి. అదే ఏమిటవి అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఏహమూత్రార్థ ఫలభోగ విరాకము, శమాదిశక్క సంపత్తి, ముముక్షత్వము అనేటువంటి 4 రకాలైనటువంటి సాధనలు వాడు కొనసాగిస్తూ ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానధనం అనేటువంటిది సముపార్జించుకుంటాడు. అయితే ఇక్కడ నిత్యానిత్య వస్తు వివేకము అంటే నిత్యమైనదేమిటి అనిత్యమైనదేమిటి? మనం ఇప్పటి వరకు ఏమనుకుంటున్నాము? ఇంద్రియాలతో సంఘాతమైనటువంటి దేహమే నిత్యం అనుకుంటున్నాము, ఈ దృశ్యమాన ప్రపంచమే సత్యము అనుకుంటున్నాము. కానీ ఈ దృశ్యమాన జగత్తులో మరి వచ్చేవి పోయేవి అనేకాలు మార్పులు చేర్పులతో వింతలతో రకరకాలైనటువంటి అదృశ్యాలతో కనబడుతూ ఉన్నవి. అంటే నేడు ఉన్నవి రేపు మారిపోవచ్చు, మరి రేపు క్రొత్తవి రావచ్చు. అలాంటిదే దృశ్యమాన జగత్తులో పంచభౌతిక నిర్మితమైనటువంటి ఈ దేహాలు కూడా అంతే. అనేక రకాలైనటువంటి ఉపాధులను ధరిస్తూ ఉన్నాము. కుక్కలుగా, నక్కలుగా, పక్షులుగా, చెట్లుగా, క్రిములుగా, కీటకాదులుగా, మనుజులుగా ఈ విధంగా అనేక ఉపాధులను ధరిస్తూ ఉన్నాము. మన యొక్క ప్రారబ్ధవశాత్తు వచ్చినటువంటి కర్మఫల రూపకానికి ఉపయుక్తమైనటువంటి దేహాన్ని పొందుకుని వస్తూ ఉన్నాం.
అయితే ఇలా మానవ శరీరం ధరించినటువంటి వాడు మాత్రమే ఈ యొక్క అంటే పారమార్థికమైనటువంటి చింతన చేయగలడు. ఆ పరమార్థాన్ని సాధించుకోవడం కోసం ఆ చింతన చేయడము చేసినప్పుడు అంటే ఇప్పుడు అనేకానేక జగత్తు జాయతే గచ్చతే ఇది జగత్తు వస్తుంది పోతుంది వచ్చిపోయేటువంటి స్థితి కలిగింది. అసలు పరమాత్మ స్వరూపం ఏంటి? వస్తుందా? రాదు. పోతుందా? పోదు. కాబట్టి రానిది పోనిది నిత్యోదితమైనది నిత్యమైనది సత్యమైనది సర్వే సర్వత్రా సమస్థితిలో సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపానికి అపరిచ్ఛిన్నమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం సత్యమైనది, నిత్యమైనది, అదే శాశ్వతమైనది. మరి ఈ యొక్క దృశ్యమాన జగత్తుతో కూడుకొని ఈ యొక్క దేహ సంబంధాలు ఇవన్నీ అనిత్యమైనవి, వస్తూ ఉన్నవి పోతూ ఉన్నవి, కొంతకాలం కొనసాగుతూ ఉన్నట్లున్నవి, అనేక సుఖాలను ఆశిస్తూ దుఃఖాలనే పొందుతూ శరీరాలు వదిలేస్తూ మరొక రూపాలు ధరించుకుంటూ ఈ విధమైనటువంటి కర్మ సంచయాలకు లోబడుతూ అనేక మార్పులు చేర్పులకు లోబడిపోతూ ఇటువంటి కర్మలను అనుభవించేటువంటిది సర్వము కూడా అనిత్యమే. అంటే ఒక రూపంతో కొన్నాళ్ళుంటే మరొక రూపాన్ని కొన్నాళ్ళకు ధరిస్తుంది. అంటే ఉన్న రూపం ఊడిపోతుంది. ఈ ఉన్న రూపం ఊడిపోయేలోగా అనేక మార్పులకు లోనవుతుంది. అదే మనుజ శరీరంలో అయితే అంటే ఇంకా ఇతర దేహాలలో కూడా దేని ఆయు పరిమాణం ఆ దేహానికి ఇవ్వబడినప్పుడు ఆ స్వల్పమైన ఆయు పరిమాణంలో కూడా అవస్థలు అనేటువంటివి ఉన్నవి. బాల్య యవన కౌమార వార్ధక్య స్థితులు అనేటువంటి అవస్థలు ఉన్నవి. అదే మానవ జన్మ అంటే ఇక్కడ జ్ఞానము చేత సంస్కరింపబడి తనను తాను ఉద్ధరించుకోవడానికి ధరించినటువంటి మానవ శరీరాన్ని ఉపయోగించుకొని నిత్యమేమిటి అనిత్యమేమిటి అనే విచారణ ద్వారా వివేచన చేసి నిత్యమైన సత్యమైన పరమాత్మ వస్తువు మనం ఆ పరమాత్మ తత్వాన్ని పొందాలి. అది పొందాలంటే ఈ మార్గాలు సాధనలు అనేటువంటివి చేయాలి. ఆ సాధన సామాగ్రి ఏమిటి అంటే ఈ సామాగ్రి అనేటువంటిది నిత్యమైనటువంటి వస్తువును తెలుసుకున్నప్పుడు సత్యమైనది అన్నప్పుడు తెలిసినప్పుడు ఇదంతా అసత్యమైనది అబద్ధమైనది మిథ్యాజనితమైనది. అప్పుడు సత్యాన్ని గురించి తెలుసుకున్నప్పుడు అబద్ధాన్ని ఎవడైనా ఆశ్రయించుకొని ఉంటాడా? ఉండడు. దాన్ని వదిలేయాలనే చూస్తాడు. అదేవిధంగా అసత్యమైనటువంటి వస్తువుల పట్ల విరక్తి కలుగుతుంది. ఇక్కడ ఈ యొక్క దృశ్యమాన వస్తువులు దేహ సంతతులపైన కలిగినటువంటి విరక్తికి కారణం ఏమిటి అంటే నిత్యమైనటువంటి వస్తువునందు వానికి ముందుగానే అనురక్తి కలిగి ఉన్నది. అదే సత్యము, అదే శాశ్వతము, అదే సర్వవ్యాపకము. నేను కూడా అదే, కానీ నేను అది అయ్యేదాకా నేను ఎన్నాళ్ళు అసత్యమైన దానిని సత్యమని భావించాను. ఇది ఉత్త అబద్ధము, అసత్యము, కల్పించబడినటువంటిది అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో దీని పట్ల దృశ్యమాన జగత్తు పట్ల శారీరక ఉపాధుల పట్ల కూడా వానికి విరక్తి అనేటువంటిది జనిస్తుంది. ఆ విరక్తి ద్వారా అనిత్యాన్ని శరీరాన్ని ఎల్లప్పుడూ కూడా శరీరాలు అనేటువంటివి అనిత్యమైనవి. అనేక దేహ పరంపరలు కొని తెచ్చుకుంటూ వచ్చు. ఇప్పుడు ఒక దేహం వచ్చింది, ఇది కొన్నాళ్ళకు పోతే మరొకటి వస్తుంది. అనేక జీవరాశుల్ని పుట్టే వాటిని చూస్తున్నాం, పోయే వాటిని చూస్తున్నాం, కొనసాగే వాటిని చూస్తూ ఉన్నాం. అలాంటిదే కదా ఈ దేహం యొక్క స్థితి కూడా అని ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యమే సత్యము, అది సర్వము వ్యాపించి ఉన్నది. కానీ ఆ చైతన్యాన్ని కాకుండా నేను ఈ యొక్క పృథ్వీ సంబంధమైన పాంచభౌతిక నిర్మితమైన ఈ యొక్క వస్తువులను చూసి సత్యమని భావిస్తూ ఉన్నాను. వస్తువులు అంటే ఇవన్నీ కూడా అసలు అవస్తువులే. వస్తువులు కాని దానిని వస్తువు అనుకున్నాం. అసలు వస్తువు, శాశ్వత వస్తువు, పరమాత్మ వస్తువు. దానిని తెలుసుకున్నప్పుడు ఈ యొక్క దృశ్యమాన జగత్తులో ప్రకృతి జన్యమైనటువంటి పదార్థాల పట్ల వానికి విరక్తి కలుగుతుంది. ఆ అనురక్తి వాని యొక్క ఆశ, అనురక్తి, ఆశయం ఏంటి? పరమాత్మ స్థానాన్ని పొందాలి అనేటువంటిది తెలిసేదానికి ముందు అది సత్యమని, అది శాశ్వతమని, అది సర్వము వ్యాపించి ఉన్నదని, అది లేనటువంటి ప్రదేశం సూది మొనమోపను సందు లేకుండా, అంతా సూది మొనమోపడానికి కూడా సందు లేకుండా సర్వము కూడా పరమాత్మ వస్తువే వ్యాపించి ఉన్నది. అందుకే దానికి మరొక పేరు అచలము.
చాలా అచలము అంటే కొండ అంటే కదలనిది అని అర్థం. ఇక్కడ అచలము అనేటువంటిది పరమాత్మకు ఆపాదించడం చేత అచలము అంటే అటు కానీ ఇటు కానీ జరగడానికి మరొక ప్రదేశం లేకుండా సర్వత్రా కూడా తానే వ్యాపించి ఉన్నటువంటి స్థితి పరమాత్మ స్థితి. అటువంటి సాధన చతుష్టయ సంపత్తిలో మొట్టమొదటిది నిత్యమైన సత్యమైన వస్తువును గురించి తెలిసి ఉండాలి. అలా తెలిసినప్పుడు అసత్యమైన దానిని ఆవలకు దూరీకరిస్తాడు. ఇక రెండవది అయినా ఏహమూత్రార్థ ఫలభోగ విరాగము. ఏహము అంటే ఈ ఇహ సంబంధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ ఇంకా కూడా వాడు పరలోక సంబంధమైనటువంటి పూజలు పుణ్యాలు వ్రతాలు నోములు దానాలు క్రతువులు అనేక పుణ్యకార్యాలు చేసి ఇంతకంటే కూడా పరసంబంధమైన పరలోకములో అంటే స్వర్గలోకములో అనేక దివ్యమైన అప్సరసల పొందుతూ ఆనందంగా ఉంటాను అనుకొని పుణ్యకార్యాలను ఆచరిస్తాడు. ఇక్కడ అనుసరించేటువంటి దేహ సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నవో అక్కడ కూడా దేహ సంబంధమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి విషయాలే ఉంటాయి. ఏదైతే మనం చేసుకున్నటువంటి పుణ్య సంపద ప్రకారం ఉత్తమమైనటువంటి సుఖాలను పొందామో ఆ పుణ్యం అంటే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్లు ఈ కర్మ ఫలితం కూడా పుణ్యకర్మ అనేటువంటిది అనుభవించినటువంటి ఫలానికి అంతరించిపోతే అప్పుడు మళ్ళీ వచ్చి భూమి మీద పడవలసిందే కదా. అందుకే ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా వాడు విరక్తి చెందుంటాడు. ఎందుకు? వాడు కోరిందేంటి? శాశ్వతమైన వస్తువును కోరినప్పుడు వానికి ఇక స్వర్గలోక సుఖాల పట్ల కానీ ఈ ఐహిక సంబంధమైన ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దేహాల పట్ల కానీ వానికి కోరిక ఉండదు. అయితే ఈ యొక్క దేహ సంబంధమైన ఇంద్రియాల వలన కలిగేటువంటి దేహాల పట్ల వానికి ఎలా ఉంటుంది అంటే ఏహమూత్రార్థ ఫలభోగ విరాగము. అంటే మనం వమనం చేసుకుంటే వాంతి చేసుకున్న పదార్థాన్ని చూడడానికి ఇష్టం లేకుండా అసహ్య భావన కలిగినట్లే మలమూత్రాదులను వదిలితే వాటి వంక చూడటానికి అయిష్టంగానే మరి వాటిని శుభ్రం చేసుకున్నట్లుగానే వాటి పట్ల యావగింపు కలిగినట్లుగానే అంత అసహ్యము అనేది ఈ యొక్క ఇహ సంబంధమైన పర సంబంధమైన సుఖాల పట్ల దేహేంద్రియాల పట్ల దేహాల పట్ల కూడా వానికి అంత మరి అల్పమైన వస్తువులు విసర్జన చేసినటువంటి వస్తువుల పట్ల ఏ విధమైనటువంటి ఏహ్యభావం ఉంటుందో ఈ ఇహ సంబంధమైన పర సంబంధమైన సుఖాల పట్ల అటువంటి అసహ్య భావన యావగింపు కలుగుతుంది. అంటే విరక్తికి ఇంకా బలంగా దృఢంగా చెప్పేటువంటి విషయం. దేని పట్ల విరక్తి? దృశ్య సంబంధమైన విషయాల పట్ల విరక్తి అనేటువంటిది ఇదిగో ఈ పదార్థాలను ఎంత ఏహ్యంగా చూస్తామో దాని పట్ల కూడా అసత్య భావన పట్ల కూడా మార్పులు చెందేదాని పట్ల ఈ విధమైనటువంటి ఏహ్య భావన కలిగి ఉంటుంది. అంత విరక్తి కలిగినప్పుడు పరమాత్మ పట్ల అనురక్తి ఇనుమడిస్తుంది, ద్విగుణీకృతం అవుతుంది, ఆతురతగా ఉంటుంది. నేనెప్పుడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతాను అనేటువంటి ఆతురతతో ఉంటాడు. అప్పుడు ఇక వానికి సమాధి షట్క సంపత్తి. ఆ ఆతురతతో వానికి ఏమి ఏర్పడుతుంది అంటే శమము దమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానము సమాధి షట్క సంపత్తి. ఈ శమము మొదలైనటువంటి 6 రకాలైనటువంటి సంపదలు వానే సంపాదించుకుంటాడు. సంపాదించుకునే శమము అంటే అంతరేంద్రియాల నిగ్రహం. ఏ యొక్క అంటే ఇప్పుడు మనం ఇంద్రియాలు అన్నప్పుడు 24 తత్వాలను గురించి చెప్పుకుంటాం. ఆకాశతత్వాలు, వాయుతత్వాలు, అగ్నితత్వాలు, జలతత్వాలు, పృథ్వీతత్వాలు. ఈ 5 25. ఈ 25వ వాడు ఎవరు అంటే ఆ యొక్క దేహగతుడైనటువంటి అజ్ఞానము చేత ఆవరించబడి ఈ దేహము నేను అనుకునేటువంటి అజ్ఞానానికి లోబడినటువంటి జీవుడు వాస్తవానికి జీవుడు కాదు, పరమాత్మ స్వరూపుడు. తాను పరమాత్మే. దేహాన్ని ధరించుకొని నేను దేహము, నేను ఇంద్రియాలు, ఈ జాగ్రత్త, ఈ జగత్ సంపద అంతా నాది, దీనివల్లే నేను సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుతున్నాను అని ఆరోపించుకొని అబద్ధం వైపు పయనించాడు.
అప్పటి వరకు. కానీ శమము అనేటువంటిది ఎప్పుడైతే ఈ యొక్క నిత్య వస్తువును గురించి తెలిసిందో వానికి యావగింపు కలిగింది దృశ్యమాన ప్రపంచం పట్ల. ఎప్పుడైతే వానికి యావగింపు అసహ్య భావన కలిగిందో వానికి శమము అంటే ఇంద్రియాలను నిగ్రహిస్తాడు. ఏ ఇంద్రియాలు అంటే ఈ 24 తత్వాలకి మూలమైనటువంటి వాడు జీవుడు. ఆ జీవుణ్ణి సందర్భానుసారం అనేక రకాలైనటువంటి నామధేయాలతో పిలుచుకుంటూ ఉంటాం. దానిని తెలివంటాం, జ్ఞానాశక్తి అంటాం, లేదు జీవుడు అంటాం, జ్ఞాత అంటాం, ఇలా రకరకాలుగా. కానీ అసలు ఇవన్నీ కూడా దేనికి? మన బోధనా సౌకర్యం కోసం. కానీ ఆ జీవుడు ఎవరు అంటే జీవునికి ఆత్మకి ఏదైనా తేడా ఉన్నదా? అజ్ఞానం ఎప్పుడు నశించిందో ఆ జీవుడు దేవుడయ్యాడు. అక్కడ జీవత్వం లేదు, ఉండేటువంటిది శివత్వమే, పరమాత్మతత్వమే. కాబట్టి ఈ జీవుడు ఏం చేస్తాడు? మానసేంద్రియాలను నిగ్రహిస్తాడు. మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, మరి ఈ విధంగా అంటే అహంకారాన్ని, ఈ 4ంటిని నిగ్రహించుకోవడం. ఈ 4ంటిని నిగ్రహించుకోవడము అన్నప్పుడు ఏ విధంగా అంటే మనస్సుతో చేసేటువంటి ప్రతి సంకల్పము కూడా సత్యవస్తువును గురించే చేస్తాడు. ఆ సత్యవస్తువును గురించి ఇది నిశ్చయము అని బుద్ధి ఆ విధంగా నిలబడిపోతుంది, అలా నిర్ణయిస్తుంది. తర్వాత చింతన చేస్తూ చిత్తముతోటి పరమాత్మ స్వరూపంగా తదాకారంగా మారిపోతుంది. ఏ తదాకారంగా మారిపోయినటువంటి పరమాత్మ స్థితి ఉన్నదో అది నేను అంటుంది అహంకారం. అప్పటి వరకు ఈ దేహేంద్రియాలు నేను అన్నదే కాదు, ఇప్పుడు అది అబద్ధం. కానీ ఇప్పుడేది? సర్వము కూడా నిండి ఉన్నటువంటి ఏ పరమాత్మ స్వరూపం ఉన్నదో అది నేను అని చెప్తుంది. అలా ఆ విధంగా నిగ్రహించినప్పుడు శమము అనేటువంటిది సాధించడమే. తర్వాత వచ్చేసి పంచప్రాణాలు అంటే ఇక ప్రాణాయామ స్థితిలో వచ్చేసి ప్రాణవాయువు అపానవాయువును గురించి మనసును నిగ్రహించే దానిలో దాని యొక్క సహకారి నిమిత్త కారణాలు ఉన్నవి. కాబట్టి ఆ యొక్క పంచప్రాణాలు అనేటువంటివి వాయుభూత తత్వాలు. పోతే పంచేంద్రియాలు అంటే అగ్నిభూత తత్వాలైనటువంటి జ్ఞానేంద్రియాలు. శ్రోత్రము అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. ఇవి చేసేటువంటి హడావిడి అంతా ఎంత కాదు. వీటి యొక్క విషయాదులే పంచతన్మాత్రలు, జలతత్వాలు. ఏంటవి? శబ్దస్పర్శ రూపరసగంధాలు. చెవి ద్వారా శబ్దాన్ని గ్రహిస్తూ, మరి చర్మం ద్వారా స్పర్శని గ్రహిస్తూ, కన్ను ద్వారా రూపాన్ని గుర్తిస్తూ, నాలుక ద్వారా రుచిని గ్రహిస్తూ, ముక్కు ద్వారా గంధాన్ని, వాసనను గుర్తించడం. ఈ విధమైనటువంటి దానిలో ఇవి స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉంటాయా? కాదు. ఇవి మానసేంద్రియాలకు లోబడి మాత్రమే అవి ఆ విధంగా విషయాలను గ్రహిస్తాయి. అదే మానసేంద్రియాలే నిగ్రహించబడిని అనుకో, బుద్ధి కానీ, చిత్తము కానీ, అహంకారము కానీ, మనసు కానీ, ఇవి వచ్చి జ్ఞానేంద్రియాలలో చొప్పించకపోతే జ్ఞానేంద్రియాలు జడాలే. అదేవిధంగా మానసేంద్రియాలు అవి కూడా సూక్ష్మంగా ఉన్నవే కానీ అవి జడాలే. ఎందుకు? ఇవి ఇంద్రియాలలాగా ఆకారాలా కనపడుతున్నవి కానీ మానసేంద్రియాలు సూక్ష్మ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అవి జడాలే. ఆ జీవుడు లేకపోతే ఇవన్నీ జడప్రాయాలే, అసలు అక్కడికి మానసేంద్రియాలే ఉండవు. అదే మానసేంద్రియాలు కర్మేంద్రియాలలో చొప్పిస్తేనే వాక్కు మాట్లాడుతుంది, చేతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నవి, కాళ్ళు నడుస్తూ ఉన్నవి, మరే విసర్జకావయవాలు అంటే ఆనందం అనేటువంటిది జరిగినా కూడా ఆ యొక్క మానసేంద్రియాల యొక్క చొప్పించడం వలనే మల విసర్జన కార్యక్రమం అనేటువంటిది కూడా ఆ విధంగానే జరుగుతూ ఉన్నది. లేకపోతే ఇవన్నీ జడప్రాయాలే కదా. మానసేంద్రియాలు శమము సాధిస్తే ఈ యొక్క బాహ్యేంద్రియాలను నిగ్రహించడం అనేటువంటిది కష్టమే కాదు. ఈ విధంగా దానిని దమము అంటాం. శమం సాధించిన వాడు దానికి తత్సంబంధమైనటువంటి వృత్తి ద్వారానే దమాన్ని కూడా సాధిస్తాడు. అంటే అంతరేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ 3ంటిని నిగ్రహించడమే శమదమాదులు సాధించడం. తర్వాత శమము దమము
తితిక్ష, ఇక ఎప్పుడైతే వాటిని సాధించుకున్నాడో వాడికి తీవ్రమైనటువంటి కోరిక ఏంటి, కష్టసుఖాలకి, శీతోష్ణాదులకి, మరి లాభ నష్టాలకి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు కూడా ఓర్చుకొని ఉండగలుగుతాడు. కష్ట సహిష్ణుత ఎందుకు, వాని దృష్టి దేహేంద్రియాల మీద లేదు. ఆ సత్య వస్తువైనటువంటి పరమాత్మ తత్వాన్ని పొందాలి అనే దాని మీద ఉన్నప్పుడు దేహము జడంగా చూడడం ప్రారంభమైపోయింది. ఆ విధంగా తితీక్ష అనేటువంటిది అయిపోయిన తర్వాత ఉపరతి, ఏ విధంగా పరమాత్మ తత్వమునందే క్రీడిస్తూ ఉంటాడు, పరమాత్మనే ఊహిస్తాడు, పరమాత్మనే ధ్యానిస్తాడు, పరమాత్మనే కీర్తిస్తాడు. సర్వేక సమస్తంగా నవవిధ భక్తులు అని చెప్పారు. కానీ ఇంకా అనేక విధాలుగా వాడు పరమాత్మ యందే నిష్ణాతుడై ఉంటాడు, నిష్ఠుడై ఉంటాడు. ఆ విధంగా ఉపరతి అంటే అక్కడ ఆనందాన్ని పొంది ఉంటాడు పరమాత్మ తత్వమనందే. ఆ తర్వాత శ్రద్ధ, వానికి అప్పుడు ఆ ఉపరతి పొందిన తర్వాత సత్శాస్త్రాలను అధ్యయనం చేయడం, దానిలో చెప్పినటువంటిది ఇక మహనీయులు సజ్జనులు గురువులు బోధించినటువంటి విషయం. మరి అంతేకాదు తన యొక్క పరమాత్మనందు తాను క్రీడిస్తూ మమేకమయ్యేటువంటిది మొత్తం కూడా ఒక్కటే అయి ఉంటుంది. ఇక అప్పుడు శ్రద్ధ అనేటువంటిది దాని పట్ల ఏర్పడుతుంది. సత్యాస్త్రాల పట్ల, మహనీయుల సాంగత్యం పట్ల, తన యొక్క అనుభవం పట్ల కూడా. ఎప్పుడైతే మూడింటి యందు ఒకే అనుభవం కనపడిందో, శాస్త్రాలు చెప్పినా అదే, తన అనుభవము అదే అనుభవ సిద్ధి కాంచింది, మహనీయులు చెప్పింది కూడా అదే అయ్యినది. మూడు కూడా ఏకమయ్యేటప్పటికీ వాని యొక్క స్థితి ఆలోచన సమాధాన పడిపోతుంది. ఏమని, సర్వేక సమస్తం పరమాత్మయే, మరొక వస్తువు లేదు అని స్థిరపడిపోతాడు. అలా స్థిరపడినప్పుడు ఇక వాడు మోక్షము చెందడమే తరువాయి. ముముక్షత్వము, తప్పనిసరిగా మోక్షము తప్ప మరొక వస్తువు లేదు అనేటువంటి, మోక్షము చెందాలి అనేటువంటి కోరిక కోసం బ్రహ్మానుసంధానుడే, నిష్ఠా గరిష్ఠుడే ఆ విధంగా మహనీయులను చేరి సత్యాస్త్రాలను అధ్యయనం చేసి, మహనీయులను చేరి సద్గురూపదేశమైనటువంటి జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానాన్ని మళ్ళీ కూడా మననం చేస్తూ, ఆ మననాన్ని తన యొక్క అనుష్ఠానపూర్వకంగా ప్రయోగాత్మకమైనటువంటి క్రియను అనుసరిస్తూ దాని యొక్క ఫలితమే ఏ విధంగా నిశ్చయిస్తాడు అంటే, రెండవది లేనిదే సాక్షిరూప బ్రహ్మము అనేటువంటి వేదాంతం యొక్క అర్ధరూపమైనటువంటి ఆ ఆత్మయే కదా సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది అని అప్పుడు తెలుస్తుంది. దేని ద్వారా, సాధన చతుష్టయ సంపద అనేటువంటి దానితో కూడుకుని చేసినటువంటి శ్రవణ మనన నిధిధ్యాసాలు అనేటువంటివి చక్కగా కూడా ఫలిస్తాయి. దాని ద్వారా నిశ్చయించబడుతుంది వాని యొక్క స్థితికి. ఆ యొక్క అంటే అది పూర్వ ప్రసిద్ధమైనటువంటి, మరి మనకు గతంలో అనేక రకాలైనటువంటి దేహాలు, మరి మోహాలు, ఈ సృష్టి, ఈ ప్రకృతి, ఇవన్నీ కూడా అంటే పంచభూతాలు అనేటువంటివి పూర్వంలో మనకు ప్రసిద్ధమైనటువంటి ఈ రెండని, అనేకమని, భిన్నమని ఈ సృష్టి ఏదైతే ఉన్నదో అదంతా కూడా అద్వితీయమైన సాక్షి రూప బ్రహ్మమైనటువంటి వేదాంత యొక్క అర్ధరూపమైన ఆత్మయే సత్యమైనది, నిత్యమైనది అనేటువంటిదంతా. దాని ద్వారా సమగ్రమైనటువంటి భగవతత్వాన్ని తెలియడం ద్వారా ఇక అద్వైత సృష్టి అనేటువంటిది బాధించబడుతుంది. అప్పటి వరకు కూడా అనేకంగా ప్రపంచంలో విస్తరిల్లి ఉన్నాడు కదా, అదంతా నశించిపోతుంది. నశించిపోయి యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి తన యొక్క ఆత్మస్వభావం నందే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇటువంటి ఆ యొక్క బ్రహ్మస్వభావాన్ని నిశ్చయించుకున్నటువంటి తత్వజ్ఞులు, పరమాత్మ తత్వమునందు స్థిరపడినటువంటి వారు వారిని అనుసరించినటువంటి వారి యందు కూడా పరమ పురుషార్థం ఏంటి, మనకు పురుషార్థాలు అంటే ధర్మము, అర్థము, కామము అనేటువంటిది పురుషార్థత్రయం. ఇక్కడ పరమ పురుషార్థము అనబడేటువంటిది మోక్షము అని చెప్పడం. ఆ విధంగానే తత్వాన్ని అనుసరించేటువంటి వారు
శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని అనుసరించేటువంటి వారు ఏం చేస్తారు అంటే ఆ బ్రహ్మస్వరూపాన్ని తనను అనుసరించినటువంటి వారికి ఆ బ్రహ్మస్వరూభావాన్ని నిశ్చయించి ఆ మోక్షతత్వం పొందడం కోసం సిద్ధించడం కోసం మరి గతంలోనే లేనిదే అయినటువంటి అజ్ఞాతమైన అంటే ఆత్మతత్వం అనేటువంటిది పూర్వం పుట్టిందా లేదు, గతంలో పుట్టలా రాబో కాలంలో పుట్టలా, ఎప్పుడూ కూడా పుట్టుగిట్టులు లేనటువంటి ఆత్మయే ఈ జగత్తుగా కనబడుతూ ఉన్నది, ఈ సంసారంగా కనబడుతూ ఉన్నది. ఆ తర్వాత సమగ్రమైన విచారము చేత ఎరుగబడినటువంటి ఆ ఆత్మయే రెండవది లేని అయినటువంటి బ్రహ్మము మోక్షము అనే ఈ ప్రకారమైనటువంటి వ్యవస్థను శాస్త్రాల యందు చేశారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.